ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. డబ్బు వస్తుందేమోనని ఆశపడి బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చేసిన వారెందరో మోసపోయారు. ఇప్పుడు వాళ్ళు చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవడంతో పాటు జీవితాన్ని ప్రమాదంలో పడేశారు. కేరళలోని వయనాడ్లో ఓ యువకుడు సోషల్ మీడియా సందేశం చూసి అట్రాక్ట్ అయ్యాడు. తక్కువ టైంలో డబ్బు వస్తుందని చెప్పడంతో అతడు తన బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, ఇతర రహస్యాలను పంపించాడు. అందుకు బదులుగా అతనికి 8,000 రూపాయలు వచ్చాయి. కొద్ది వారాల తర్వాత పోలీసులు అతని ఇంటికొచ్చి అక్రమ డబ్బుల లావాదేవీలు జరిగాయన్నారు. అప్పుడే అతనికి ఇదొక మోసమని అర్థమైంది. ఇప్పుడు అతను కేసులో ఇరుక్కున్నాడు. పీటీఐ వార్తా సంస్థ ప్రకారం సెప్టెంబర్లో ఒక్క వయనాడ్ జిల్లాలోనే 500 మందికి పైగా యువకులు ఇలాంటి మోసానికి బలయ్యారు. బ్యాంక్ ఖాతా అద్దెకివ్వడం అనేది చట్టవిరుద్ధం. ఈ స్కామ్ను మ్యూల్ అకౌంట్ స్కీమ్ అంటారు. డబ్బు ఇచ్చి ఖాతా వాడుకుంటామని నమ్మబలికే ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియా లేదా మెసేజ్ ద్వారా సంప్రదించి 5,000 నుంచి 10,000 వరకు ఇవ్వబోతున్నట్టు చెప్తారు. ఎవరైనా ఖాతా ఇస్తే అందులో అక్రమంగా సంపాదించిన డబ్బులు వేస్తారు. కొన్ని సందర్భాల్లో రోజుకు ₹1,00,000 వరకు ఇచ్చేలా కూడా ఆశ చూపుతారు. ఇది చాలా పెద్ద మొత్తం కనుక చాలా మంది యువకులు ఆకర్షితులవుతున్నారు. ఈ ఖాతాల్లో మోసపూరిత డబ్బు వేయడం, షేర్ మార్కెట్ మోసాలు చేయడం, స్టాక్ మార్కెట్లలో పంప్ అండ్ డంప్ స్కీమ్లకు పాల్పడడం లాంటివి చేస్తారు. ఖాతా యజమానులు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకుండా ఓటీపీ, పాస్వర్డ్, పిన్ కార్డ్ వివరాలు ఇవ్వడం వలన మోసగాళ్లకు పని సులువవుతోంది. బ్యాంకులు, ఇతర సంస్థలు ఇలాంటి వివరాలు ఎప్పుడు అడగవని గుర్తుంచుకోండి. ఎవరైనా ఈ డీటెయిల్స్ అడుగుతున్నారంటే అది మోసమే. ఖచ్చితంగా ఏదైనా మోసానికి పాల్పడేందుకే ఈ డీటెయిల్స్ అడుగుతారు. మీ బ్యాంక్ ఖాతాకు మీరే యజమాని కాబట్టి మీ అకౌంట్లో జరిగే లావాదేవీలకు మీరే బాధ్యత. మోసం, మనీ లాండరింగ్ వంటి నేరాల్లో కేసులు పడవచ్చు. ఇది జైలు శిక్ష, ఫైన్, నేర చరిత్ర ఉండే ప్రమాదం కలిగిస్తుంది. సెబీ వంటి నియంత్రణ సంస్థలు జరిమానాలు విధించవచ్చు. బ్యాంకులు ఖాతా బ్లాక్ చేయడం, క్రెడిట్ స్కోర్ కుప్పకూరడం వంటి ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా ఖాతా అద్దెకు అడిగితే సూటిగా తిరస్కరించాలి. డిజిటల్ బ్యాంకింగ్లో జాగ్రత్తలు పాటించాలి. ఓటీపీ, పాస్వర్డ్, పిన్ ఎవరితోనూ పంచుకోవద్దు. ఏదైనా సందేహం వస్తే మీ బ్యాంక్, ఆన్లైన్ ప్లాట్ఫామ్, పోలీస్ లేదా సైబర్ క్రైమ్ శాఖకు సమాచారం ఇవ్వండి.